ఈ కరెంట్ ఛార్జీలు బాధుడే బాధుడు. టారిఫ్ ఛార్జ్ అప్పుడు ₹2 నుంచి ₹4 ఇచ్చినా ఏదైతే ఉందో తక్కువ ఉందో ఈరోజు ఏకదమ్మని మనకు దాదాపు ₹6 చేసిన పరిస్థితి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తా అని చెప్పేసి ఎందుకు నువ్వు ప్రశ్నించలేకపోతున్నావు? ఈరోజు ఎస్సీ ఎస్టీ పైన, బీసీల పైన, మహిళల పైన ఎప్పుడు మాట్లాడే వ్యక్తి నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడు విపరీతమైన విధ్వంసం చేస్తున్నాడు, విపరీతమైన దారుణమైన పెట్టుబడులు పెడుతూ సంపద క్రియేట్ చేస్తామని, సంపద సృష్టిస్తామని చెప్పేసి ఈరోజు ఒక ఇంటింటి పైన దాదాపు 100లో వచ్చే టారిఫ్, 100లో వచ్చే విద్యుత్ ఛార్జీలు ఈరోజు వేల సంఖ్యలో పోయినాయి. పైగా కొత్తగా యాప్ తెచ్చారు, మనకు తెలియకుండానే 30వ తేదీ మనకు తెలియకుండా కరెంట్ కట్ అయిపోతుంది. కారణం ఏంటంటే వాడు చూసుకున్నాడు యాప్లో కరెంట్ దాదాపు 5,000, 6,000 వచ్చిన పరిస్థితి ఈరోజు చాలామంది కూడా ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల ఈరోజు పేపర్లో చూశాను, ఈరోజు ఇంగ్లీష్ పేపర్లో, హిందూలో, దక్కన్ కనికలు చూసాం. ఏలూరులో ఒక వ్యక్తి, దళిత వాడికి సంబంధించిన వ్యక్తి ఈరోజు ఉన్నట్టుండి పెళ్లి ఏదో పెట్టుకుంటే పెళ్లి సమస్యలు ఉంటే కరెంటు మొత్తం నైట్ ఇంతవరకు రాలేదంటే అవమానం చెంది, కలత చెంది ఈరోజు చనిపోయిన పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు మేము ఒకటే అడుగుతాం, ఈరోజు ప్రజల తరఫున ఈరోజు స్టేట్ వైడ్ అన్ని తీసేస్తామని చెప్పారు. మరి ఈరోజు ఎందుకు మీరు ఈ కరెంట్ ఛార్జ్ కూడా తగ్గించండి, కరెంట్ యొక్క మోపుడు దాడులు తగ్గించండి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎంతోమందికి నిరుద్యోగంలో ఉన్నంతా కూడా ఉద్యోగ అవకాశం, ఏపీఎండీస్ కానీ, కరెంట్ సంబంధించిన ఎస్పీడీఎస్లు కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడా ఉద్యోగాల అవకాశం కల్పించి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు మీరు వస్తానే మొత్తం అందరిని కూడా తీసే ప్రక్రియ పెట్టారు. పైగా ఈరోజు పాలన వల్ల ఈరోజు మన పాకిస్తాన్లో ఏ విధంగా గవర్నమెంట్ పడిపోతుందో, శ్రీలంకలో ఏ విధంగా గడిపోతుందో ఆ పరిస్థితి ఇచ్చిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం. దాన్ని పూర్తిగా బాధ్యత వహించాలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు. మీరు కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్ ఒకటే, పెంచిన విద్యుత్ ఛార్జీలు ఇమ్మీడియట్గా తగ్గించాలి. ఏదైతే 15,000 కోట్ల రూపాయలు మొన్న నవంబర్లో పడిన ఒక రేటు, మళ్ళీ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి కూడా ఇంటింటే చేసిన లెవెల్లో 15,000 కోట్ల రూపాయలు ప్రజలను నడ్డి విరిసే కార్యక్రమం ఈరోజు మీరు పెట్టారు. టారిఫ్ ఛార్జీ అంటారు, సర్దుబాటు ఛార్జీలు అంటారు, ట్రూ అప్ ఛార్జెస్ అంటారు. ఇవన్నీ కూడా ప్రజలు నడ్డి విరిసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇంత దారుణంగా వస్తుంది. ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ పెంచిన విద్యుత్ ఛార్జ్ తగ్గించాలా అని మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే రానున్న రోజుల్లో ప్రజల పక్షాన గట్టిగా గలం విప్పుతాము. మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్లేదు, కేసులు పెట్టుకున్నా పర్లేదు, ప్రజల పక్షాన ఎప్పుడు కూడా మేము వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాడతామని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో కూడా ఉండి ప్రజలకు ఎటువంటి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 26 జిల్లాల్లో మొత్తం టోటల్గా పార్లమెంట్ ఏరియాలో కానీ, అసెంబ్లీ ఏరియాలో కానీ, మున్సిపాలిటీలో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, ఈరోజు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో కానీ మొత్తం భారీ ఎత్తున కూడా ఈరోజు విజయవంతం చేశారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కూడా కోరుతున్నాం. ముందు